హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చారూస్ కిడ్స్ టీవీ. ఈరోజు మనం కింద పడిన పారిజాత పుష్పాలనే పూజకు ఎందుకు వాడాలి అనేది తెలుసుకుందామండి. అయితే వాస్తవానికి కింద పడిన పువ్వులు పూజకు పనికిరావంటారు. కానీ పారిజాత పుష్పాల విషయానికి వస్తే కింద పడిన పువ్వులతోనే పూజ చేయాలి. కింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా? పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది. తరువాత విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లగా సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చారు. ఎందుకు కింద పడిన పుష్పాలనే వాడాలంటే, సాధారణంగా పూలను అప్పటికప్పుడు కోసి పూజ చేస్తారు. కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాతే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం. అందుకే కింద పడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది. కింద పడిన పువ్వులను మాత్రమే ఆవు పేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి. పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయని పురాణ వచనం. సబ్స్క్రైబ్.